అమెరికా డబుల్ గేమ్ ఆడుతుందో, యూరప్ డబుల్ గేమ్ ఆడుతుందో తెలియదు. ఉక్రెయిన్‌కి యూరప్ యూనియన్ నుంచి అంటే అమెరికా డబ్బులు ఇవ్వట్లేదు ఉక్రెయిన్‌కి. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు తను చెప్పినట్టు వింటలేదని. అదే సందర్భంలో అమెరికాకి వ్యతిరేకంగా ఇప్పుడు ఆ పాత్రని యూరోపియన్ యూనియన్ తీసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ తాజాగా 90,00,00,000 కోట్ల లోన్ ఉక్రెయిన్‌కి ఇవ్వాలనుకుంది. 90,00,00,000 కోట్ల. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు 28 దేశాలు కలిపి తలా ఇంత అని చెప్పి ఇవ్వాలన్నట్టు నిర్ణయం తీసుకున్నాయి. దాంట్లో యూరోపియన్ యూనియన్‌లో ఉన్నటువంటి రూల్ ఏంటంటే, ఏ ఒక్క దేశం వీటో చేసినా అంటే కుదరదన్నా ఆగిపోతుంది. ఉక్రెయిన్‌కి యూరోపియన్ యూనియన్ ఇవ్వాలనుకుంటున్నటువంటి దీన్ని వీటో ద్వారా తనకున్న అధికారాలతో హంగరీ ఆపేసింది. ఈ హంగరీ ఓ పక్కన మొన్నటిదాకా అమెరికాని తిట్టిపోసింది. ఇప్పుడు ట్రంపు యూరోపియన్ యూనియన్ ఏడిపిస్తున్నాడు. దాంతో యూరోపియన్ దేశాల్లో అయినటువంటి వాళ్ళు ఇటు కెనడా వాళ్ళు కావచ్చు, అటు బ్రిటన్ వాళ్ళు కావచ్చు, ఇటు పక్కన అంటే యూనియన్‌లో లేకపోయినా దానికి అనుబంధంగానే ఉంటుంది బ్రిటన్. ఇంకోవైపున ఇటలీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఓ పక్కన వ్యతిరేకిస్తున్నారు. జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇట్లాంటిది అమెరికా వ్యవహార శైలి. ఇలా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ ఒక్కటై ఉక్రెయిన్‌కి అండగా నిలబడుతుంటే, ఇప్పుడు అమెరికాకి నిన్నటిదాకా వ్యతిరేకంగా ఉన్నటువంటి హంగరీ ఏం చేయాలి? వీళ్ళతో అండగా నిలబడాలి. కానీ మళ్ళీ వీళ్ళకి వ్యతిరేకంగా అమెరికాకి అండగా నిలబడుతుంది. హంగరీనేమో వామపక్ష భావజాలిక దేశం. ట్రంప్‌కి వాళ్ళకి పడదు. మరి ఎందుకు ఇట్లా చేస్తుందంటే డబుల్ గేమ్ ఎవరిదో అర్థం కాదు.